Light, camera, rolling, music. సినిమా చూపిస్తా మామా, నీకు సినిమా చూపిస్తా మామా. నువ్వేమి సినిమా చూపించక్కర్లేదు కానీ ఆడు చూపించిన సినిమా గురించి చెప్తాను. శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నల్లమలపు శ్రీనివాసరావు బుజ్జి అండ్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు గారి నిర్మాతలుగా స్టైలిష్ చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అందాల బొమ్మ శృతి హాసన్, మరో ప్రత్యేక పాత్రలో మన కిక్ శ్యామ్, వీళ్ళందరి కాంబినేషన్ లో మన ముందుకు వచ్చిన యాక్షన్ ఎంటర్టైన్మెంట్ రేస్ గుర్రం. కథ చెప్పాలంటే ఇది రామలక్ష్మణుల కథరా, అన్నదమ్ముల కథ. పెద్దోడు మన కిక్ శ్యామ్, చిన్నోడు మన అల్లు అర్జున్ గారు. కిక్ శ్యామ్ బాగా చదువుకుని పోలీస్ ఆఫీసర్ అవుతాడు, అల్లు అర్జున్ ఆవరగా తిరుగుతుంటాడు. వీళ్ళిద్దరికి ఒక్క నిమిషం పడదు, ఇది ఎప్పుడైనా కలిసి ఉంటే బాగుండని చెప్పి పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు. అయితే మన పోలీస్ ఆఫీసర్ అవ్వబట్టి కిక్ శ్యామ్కి అనుకోకుండా ఒక రౌడీ పొలిటీషియన్తో గొడవ అవుద్ది. ఆ గొడవ వల్ల అతను ఏం చేస్తాడంటే ఇతను సంపిడింగ్ ప్లాన్ చేస్తాడు. ఆ ప్లానింగ్లో అనుకోకుండా మన లక్కీ ఇరుక్కుంటాడు. ఇరుక్కోవడంతో ఆ పెద్ద ఫైట్ అవుద్ది. ఆ ఫైట్లో మనోడికి తెలుస్తుంది అన్నగారిని పలానోడు చంపైపోతున్నాడు అని చెప్పి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత రెబలైన లక్కీ ఆ విలను తుక్కు లేపేస్తాడు. దాంతో ఆ విలని వీళ్ళ మీద పగట్టేస్తాడు. పగట్టి వాడు ఎలా రెవెన్యూ తీసుకోవడం ప్రయత్నం చేశాడు, ఆ రెవెన్యూని మనోళ్ళు ఇద్దరు ఎలా తిప్పికొట్టారనే పాయింట్ని ఎవరిదాకా క్యూరియాసిటీ చూపించి ఒక మంచి ఎంటర్టైన్మెంట్, ఓ సరికొత్త కథే ఈ రేసు గుర్రం కథ. మా అమ్మకి ఇద్దరు కొడుకులు, నేను మా అన్నయ్య. మా ఇద్దరికి చిన్నప్పటి నుంచి ఒక్క క్షణం కూడా పడదు సార్, ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటాం. ముందే చెప్పాను పోలీసు ఇంట్లో ఉంటున్నావు జాగ్రత్త అని. ఒకరోజు గొడవ చాలా పర్సనల్ అయింది సార్. ఎవరి అమ్మాయి? ఆడు నా లవ్ అని కెలికాడు సార్. తట్టుకోలేకపోయి నాకు మెంటల్ వచ్చేసింది. కొంచెం కూల్ అవరా. అంతే సార్, నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. నా బ్లడ్ ఎన్ని వేల కిలోమీటర్ స్పీడ్తో పరిగెడుతుందో నాకే తెలియలేదు సార్. నీ గురించి నాకు చెప్పి నా గురించి నువ్వు తెలుసుకుని రేసు మొదలు పెట్టద్దు. రేసులో నన్ను అందుకోవటానికి నేను రన్నర్ని కాదురా, రేసు గుర్రాన్ని. ఆర్టిస్టుల గురించి చెప్పు. ఆర్టిస్టుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాలి మన కథానాయకుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి చెప్పాలి. ఈ సినిమాలో తన ఎనర్జీ మొత్తం పెట్టి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అందించాడు. కథను తన భుజస్కంధాల మీద తీసుకెళ్ళిపోయాడు. తర్వాత హీరోయిన్ శృతి హాసన్ అద్భుతంగా చేసింది. తర్వాత ఇంకో హీరోయిన్ సలోని ఉందిరా. మరి దాని తర్వాత మన కిక్లో చేసిన శ్యామ్ ఈ సినిమాలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అందించాడు. మరి ఇంకా మిగతా పాత్రలో సీనియర్ నటులు మన ప్రకాష్ రాజ్ గారు, ఆలీ గారు, జయప్రకాష్ రెడ్డి గారు, తర్వాత ఎంఎస్ నారాయణ గారు, తాగుబోతు రమేష్, శ్రీనివాస్ రెడ్డి, వేణు, దాని తర్వాత ముఖేష్ ఋషి గారు, తనికెళ్ళ భరణి గారు, వీళ్ళందరూ చేశారు బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్. తర్వాత మన బ్రహ్మానందం గారిని పోసాని కృష్ణమురళి గారు నవ్వించారు. ముఖ్యంగా చెప్పాలి, ఇందులో విలన్గా చేసిన అబ్బాయి రవికృష్ణ అని అబ్బా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అందించాడు రా. నేను ఎవరో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడా అని. లక్కీ నాన్న, మా మనమే లక్కీ. వాడంటే నాకు చాలా ఇష్టం. కనెక్ట్ అయిపోయావా? చూడ్డానికి అలా డిగ్నిఫైడ్ గా ఉంటాడా? భాష భాష ఎలా ఉంటుంది? తొక్కబే. టెక్నీషియన్స్ అంటే ఈ సినిమా కథ అందించిన వ్యక్తి ఒక్కంత వంశీ. పాత కథకి కొత్త మెరుగు. నాట్లో వేమారెడ్డి గారు. స్క్రీన్ ప్లే వచ్చి దీపక్ రాజు, విక్రమ్ దేవ్ సిరి. ఈ స్క్రీన్ ప్లే కూడా కొత్తగా ఎడిటింగ్ గౌతమ్ రాజు గారు. బిజీగా ఉన్నట్టారు, కొంచెం లాగలు ఎక్కువ. మ్యూజిక్ ఎస్ఎస్ తమన్. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. ఈ సినిమాకి హైలైట్ సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస. బాగా చెప్పు. తర్వాత నిర్మాతలు మన నల్లమలపు శ్రీనివాసరావు బుజ్జి గారు అండ్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు. నిర్మాణంలో వాళ్ళ స్టాండర్డ్స్ కనపడుతున్నాయి కదా. ఫైనల్ గా క్యాప్టెన్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి చాలా స్టైలిష్ గా రూపొందించారా. కేవలం అంతే కాదురా, ఈ సినిమా
సినిమా కథా కథనాల విషయంలో, స్క్రీన్ ప్లే విషయంలో కొత్తదనం అంటే సరికొత్తగా చూపించడం కోసం, మంచి ఎంటర్టైన్మెంట్ అందించడం కోసం, థియేటర్కి వచ్చిన ప్రేక్షకుడికి ఒక సరికొత్త అనుభూతి కలిగించడం కోసం ప్రయత్నం చేసిన దర్శకుడినా దేవుడా. నా తమ్ముడు చెడిపోతుంటే చూస్తూ ఊరుకోలా? ఈ లక్కీ గారి తమ్ముడు అంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? నా అలా ఉండాలి. అప్పుడు కానీ సంక్రాంతికి పోడు. ఇందులో ఏముంది? కరెంటు చూపించు. కథా కథనాలు కొత్తగా లేకపోయినా ఎంటర్టైన్మెంట్నే ప్రధానంగా తీసుకుని తన స్టైలిష్ ప్రజెంటేషన్తో సినిమాని హిట్ కొట్టాలని ఒక మంచి ప్రయత్నం చేశారు సురేందర్ రెడ్డి. సురేందర్ రెడ్డి ప్రజెంటేషన్, సురేందర్ రెడ్డి మార్క్ సినిమా అంటే ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ మార్క్ ఈ సినిమాలో కనిపించింది. దీనికి మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎనర్జీ తోడవడంతో సినిమా రేసు గుర్రంలాగే అలా స్పీడ్గా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది. అయితే ఈ తాలూకు కాంబినేషన్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా కథా కథనాలు కొంచెం డిసప్పాయింట్ చేసిన మాట వాస్తవమే. అయితే కామన్ మాస్ ఆడియన్స్కి మాత్రం సినిమా అంతా కూడా అలా ఉరకలేస్తే వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తారనే చెప్పాలి. ఓవరాల్గా వీళ్ళ కాంబినేషన్ నుంచి ఎక్స్పెక్ట్ చేసినంత గొప్ప సినిమా కాదా అనే చర్చను పక్కన పెడితే ఓవరాల్గా ఓకే అనిపించుకునే సినిమాకి ఈ సినిమా గురించి చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో వీళ్ళ నుంచి మరిన్ని మంచి సినిమాలు, విభిన్నమైన సినిమాలు రావాలని కోరుకుందాం. ఈ సినిమా పనిచేసిన నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని అందరినీ పేరున అభినందిద్దాం. మరి నగరంలో రాబోయే సినిమాలు చూసి చెప్పాల్సిన బాధ్యత మీరు నా మీద పెట్టారు కాబట్టి రేసు గుర్రంలో నేను వెళ్ళిపోయి అన్ని చూసేసి నెక్స్ట్ వీక్ మీకు కనిపిస్తా. అప్పుడు దాకా ఈ రేసు గుర్రాన్ని చూసి మీరు ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఉంటానండి మీ ఎర్రబాబు. దేవుడా.